ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ వద్ద తెలంగాణ విప్లవ నాయకురాలు చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ మరియు మాజీ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి రంగినేని మనీష మరియు రజక సంఘ అధ్యక్షుడు చిక్కాల దత్తు, గౌరవ అధ్యక్షులు ఎన్ నర్సయ్య, సలహాదారులు అశోక్, బాలయ్య, గంగాధర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నిజాం పాలనలో దేశ్ముఖ్ల అకృత్యాలకు ఎవరూ నిలిచి పోరాడిన వీరనారి ఐలమ్మ అని ఆమె సేవలను గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అంబేద్కర్ చౌరస్తాలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ స్వయంభూరావు గృహ నిర్బంధంకు నిరసనగా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడవ గణేష్ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. అదేవిధంగా కొడవ నాగేష్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, లేని పక్షంలో ఆదివాసులమంతా ఏకమై ఉద్యమం చేపడతామని అన్నారు. ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన విశాఖ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రామ్ మెట్టమార్గం ద్వారా కాలినడకన సింహగిరి చేరుకొని దర్శించుకున్నారు. ముందుగా మెట్టమార్గం వద్దనున్న తొలిపావచ వద్ద స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మెట్ట మార్గంలోనున్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు పూర్వకుంభ స్వాగతం పలికారు. బేడ మండపం ప్రదక్షిణ అనంతరం వేద మంత్రాల నడుమ ఆలయ కార్యక్రమానాధికారి ఎం వెంకటేశ్వరరావు సంప్రదాయ ప్రకారం స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న ఒక్క రోజులోనే ఒల్దియా యంత్రాంగంలో పాలక మండలిలో కదలిక వచ్చింది. ఉదయం 6 గంటలకే మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ రోడ్లపైకి వచ్చారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహానగరంలో విష జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం నగరంలోని పారిశుద్ధ్యత సమస్య వల్లనే దోమలు పెరుగుతున్నాయని నిర్ధారించారు. కేటీఆర్ మంత్రి బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోపే మున్సిపల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లా లింగాల గన్పూర్ కొత్తపల్లి గ్రామంలో పీర్ల పండుగ మొహరం ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు, గ్రామ ప్రజలు కుల మతాలు భేదాలు లేకుండా ఊరంతా కలిసిన పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇయాముద్దీన్, అబ్బాస్ అలీ, రంజాన్, జహంగీర్, ఇస్మాయిల్, సత్తార్, మియా పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాణిపాకంలోని వరదరాజ స్వామి ఆలయం సమీపంలో ప్రైవేట్ లడ్డు ప్రసాదాన్ని తయారు చేసే గోడౌన్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. లడ్డూను తయారు చేయడానికి వేడి చేస్తున్న సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వ్యాప్తంగా జ్వరాలు ప్రజలను అతలాకుతలం చేస్తుంటే వాటిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైంది. సిఎల్పి నాయకుడు మల్లు బట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ మల్లు నందిని ఆరోపించారు. మదిర నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. జ్వరాలతో బాధపడుతూ మదిర ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మదికొండ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించారు. అక్కడ జ్వర పీడితులను పరామర్శించారు. జిల్లా ఆరూరు మండలంలో ప్రజలందరూ మొహరం పండుగను ప్రజలు కలిసిమెలిసి జరుపుకున్నారు. ఎలాంటి గొడవలకు పాల్పడకుండా మొహరం పండుగను హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఆలూరు పట్టణంలో ప్రజలు మొహరం పండుగను పురస్కరించుకొని పోటేస్కాలు మరియు పులి వేషాలు వేసి మొహరం పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
రోగవంతమైన తెలంగాణ నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ సమాజానికి ఆరోగ్యపరంగా అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజారోగ్య విషయంలో ఎప్పటికప్పుడు యుద్ధ ప్రతిపాదకలను సేవలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల చిన్నారులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, ముఖ్యంగా డయేరియాను నివారిస్తుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు 0 నుండి 1 సంవత్సరం చిన్నారులకు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించి చిన్నారులు అనారోగ్యం బారి నుండి సంరక్షించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పీర్ల పండుగ. ఈ మాసం వచ్చింది అంటే 10 రోజుల పాటు గ్రామాల్లో మనకు పీర్లు కనిపిస్తాయి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ పీర్లు. ముస్లింలు, హిందువులు జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ అల్లా హుస్సేన్ వీరమరణం పొందిన రోజు మొహరం జరుపుకుంటారు. మునుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బీసీ కాలనీలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్ల సమస్యలు, త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, కాలనీలో ఉండే సమస్యల గురించి ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అనంతరం బీసీ కాలనీలోని వీధులు, రోడ్లు, కాలువలను పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించి కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, డిపిఓ రవి, ఎంపీడీఓ శ్రీధర్, టీఏఓలు, విద్యుత్ శాఖ సిబ్బందిలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ లాడ్జీలో ₹1,00,00,000 విలువైన వెండి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. 15 కేజీల బిల్లుతో 28 కేజీల వెండి నగరానికి తీసుకెళ్తున్నారు కోలకత్తా వ్యాపారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జోన్లో ఉన్న టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఎలా ఫిర్యాదు రాకుండా ఉండేలా రానున్న సంవత్సరంలో 300 ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చే విధంగా, నష్టాలను కొంతవరకు పూర్తి చేసే విధంగా చేయడమే తమ లక్ష్యమని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల నుండి డ్రైవర్, కండక్టర్ నుండి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో విషజ్వరాల కేసులు అంతకంతా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఆరోగ్య విషయాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధికారులను రోగులకు సరైన సౌకర్యాలు కల్పించి సకాలంలో వైద్యం అందేట్లు చూడాలని డాక్టర్లను సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ, రాష్ట్రంలో విషజ్వరాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుత ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు, అనుభవజ్ఞులు, వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెంగళూరు నుండి అయోధ్య దాకా పాదయాత్రలో పాల్గొన్న సభ్యులను సంగు మహారాజు కలవడం జరిగింది. వీళ్ళు చేసే పనిలో విజయం సాధించాలని, అదేవిధంగా ఏ బాధలు లేకుండా వీళ్ళు అక్కడికి చేరుకోవాలని, వీళ్ళు చేసే పనిలో ఏ ఆటంకాలు రాకుండా వీళ్ళను ప్రోత్సహిస్తూ జై శ్రీరామ్ అంటూ వాళ్లతో పాటు నినాదాలు చేస్తూ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా కొల్లారం మండలంలోని మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిలో సంగాయిపేట నుండి దుంపలకుంట వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. గత 4 సంవత్సరాలుగా ఏ అధికారి పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. V3 ఛానల్ ద్వారా అధికారులు చేరే విధంగా చేయాలని కోరడం జరిగింది. ఇందులో భాగంగా MRPS జాతీయ కార్యదర్శి ప్రభాకర్ కోరడం జరిగింది.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భజన మండలి భజన పోటీ కార్యక్రమం రవీంద్ర భారతి నిర్వహించారు. ఈ పోటీలో 74 టీంలు పాల్గొనగా పురుషుల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్న మైలర్దేవుపల్లి బాల రామకృష్ణ భజన మండలి 2వ స్థానంతో పాటు 3,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో బాల రామకృష్ణ భజన మండలి సభ్యులు ఆడికే కార్తిక్, ఉదయ్ తేజ్, శ్రీను, శ్రీకాంత్, సాయి పవన్ మొదలగు వారు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి జిల్లాలో మొదటిసారిగా సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన టౌన్ సిఐ మహేష్ గౌడ్ డిఎస్పీ యాదగిరిని అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ నూతన ఏర్పాటులో నిత్యం జనాభాతో రద్దీగా ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. బోధన్లో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సిసిఐ న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఆత్మగౌరవంకై పోరాడినను ఎదిరించిన వీర వనిత అని అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో అంగరంగ వైభవంగా గణేష్ శోభయాత్ర నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడెన్న వాగుల్లో నిమజ్జనం కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రశాంతత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్దతు జాగ్రత్తగా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా జాతీయ రహదారి 7 సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మండల పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ నుండి నిర్మల్ పట్టణానికి వస్తున్న సమయంలో ఎదురుగా లారీ వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ ఢీకొట్టిన సంగతిని. ఈ ప్రమాదంలో దాదాపుగా 22 మందికి స్వల్ప గాయాలు అవ్వగా వారిని పట్టణంలోకి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. గద్వాల్ పట్టణంలో గంజిపేటలోని మొహరం పండుగ సందర్భంగా బీబీ ఫాతిమా పీర్లలోని మొహరం ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మొహరం పండుగ సందర్భంగా బీబీ ఫాతిమా మక్కా హుస్సేన్ పీర్ల సావిడిలో ప్రత్యేక ప్రదర్శనలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ కౌన్సిలర్ మహిమద్, తెరాస పార్టీ నాయకుడు మురళీ కోటీష్, గంట కార్యక్రమాలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మసీద్ కమిటీ షర్బత్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మొహరం సందర్భంగా షర్బత్ పంపిణీ చేసే ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసి ఉండాలని, ఈ కార్యక్రమం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల మసీద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి ముస్తఫా మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని, అలా శాంతి చేకూర్చాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో బ్రతకాలని, దేవుడు ప్రజలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు.